అందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్రరీత్యా గోచారం ప్రకారం పంచగ్రహ కూటమి జరుగుతున్న సందర్భంగా ఈ ఏప్రిల్ మాసం 8వ తేదీ మంగళవారం రోజు నుండి ఒక వారం రోజుల కాలం పాటు కన్యా రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి, లైక్ చేసి షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గోచారం ప్రకారం ఈ వారం ముఖ్యంగా చంద్రుడు కర్కాటక రాశి, సింహరాశి, కన్యా రాశుల్లో సంచారం చేస్తాడు. ఇక రవి, బుధుడు, శుక్రుడు, శని మరియు రాహువు పంచగ్రహ కూటమిగా మీనరాశిలో సంచారం చేస్తారు. అలాగే కేతువు కన్యా రాశిలోను, కుజుడు కర్కాటక రాశిలోను, గురువు వృషభ రాశిలోను సంచారం చేస్తారు. అయితే ఈ గ్రహ సంచారాలను అనుసరించి మీ రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం పంచగ్రహ కూటమి జరుగుతున్న సందర్భంగా ఈ వారం కన్యా రాశి వారికి రవి, కుజ, గురువులు సంపూర్ణంగా యోగిస్తున్నారు. మీరు చేసుకున్న అదృష్టమో ఏమో కానీ ఇక్కడి నుండి దాదాపుగా 2 మాసాల వరకు కుజుడు మీకు సంపూర్ణంగా యోగిస్తున్నాడు. ఈ కారణం చేత సంతానంకి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు. సేవింగ్స్ మీద కూడా దృష్టిని పెడతారు. కెరియర్ పరంగా ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆస్తులకు సంబంధించి ఏవైనా వివాదాలు ఉంటే వాటి నుండి పూర్తిగా బయటపడగలుగుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే కుజుడు యొక్క అనుకూల సంచారం వలన మీకు అంతా శుభమే కలుగుతుంది. పంచగ్రహ కూటమి ప్రభావం కూడా మీపై తక్కువగానే ఉంటుంది. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే ఇక్కడ కూడా మీకు అదృష్టకరంగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య కోపతాపాలు తొలగిపోయి ప్రేమగా, ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతారు. కాబట్టి ఇంతటి శుభప్రదమైన కాలాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపారాల ద్వారా లాభపడతారు. ఈ వారం కన్యా రాశి వారికి శుక్రవారం మరియు శనివారాలు చక్కగా కలిసి వస్తాయి. ప్రతిరోజు దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఇప్పుడు కన్యా రాశి వారి నక్షత్ర బలాలకు సంబంధించి ఈ మంగళవారం రోజు యొక్క తారాబలం తెలుసుకుందాం. ఉత్తర నక్షత్రం వారికి మిత్రతార కాబట్టి అన్ని విధాల కాలం అనుకూలంగానే ఉంటుంది. పెద్దవైన ఇబ్బందులంటూ ఏమీ ఉండవు. ఇక హస్త నక్షత్రం వారికి నైధన తార, ఇది మీకు పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి అన్ని విధాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే చిత్తా నక్షత్రం వారికి సాధక తార, ఇది చాలా బాగుంటుంది. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. సమాజంలో గౌరవం నిలబడుతుంది. మొత్తం మీద కన్యా రాశి వారికి ఈరోజు దాదాపుగా సానుకూలంగానే సాగుతుంది. ఎవరైతే పుష్యమి నక్షత్ర గడియలు ఉన్నప్పుడు ఈశ్వరుడికి యథాశక్తిగా పూజలు చేస్తారో అటువంటి వారికి సంకల్పాలు నెరవేరుతాయి. శివాలయంకి వెళ్ళి కానీ లేదా ఇంట్లో ఉండి కానీ శివలింగానికి బెల్లపు నీటితో, సుగంధ తైలంతో, నువ్వుల నూనెతో అభిషేకం చేసి భక్తి శ్రద్ధలతో బిల్వదళాలను అలాగే తెల్లటి పుష్పాలను సమర్పించి భస్మార్చన చేస్తారో వారికి ఈశ్వరుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. పూజ మొత్తం పూర్తయ్యాక మీ కోరికను మనసులో చెప్పుకొని భస్మాన్ని నుదుటిన ధరిస్తే తప్పకుండా మీ సంకల్పం నెరవేరుతుంది. అలాగే పంచగ్రహ కూటమి అలాగే షష్టగ్రహ కూటమి ప్రభావాల నుండి బయటపడడానికి, దేవతల యొక్క అనుగ్రహం పొందడానికి కూడా మనం ఈ పరిహారాన్ని పాటించవచ్చు. నమ్మకంతో ఆచరించండి, అంతా శుభమే కలుగుతుంది. పితృదోషాలు తొలగాలి అన్న, కోటి జన్మల పాపాలు పోవాలి అన్న, బ్రహ్మహత్య పాతకాలు దూరం కావాలి అన్న మనమంతా తప్పకుండా శ్రీరాముల వారిని ఆరాధన చేయాలి. ఎవరైతే ప్రతిరోజు శ్రీరాముల వారి ముందు నెయ్యి దీపం వెలిగించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసి భక్తి శ్రద్ధలతో స్వామివారికి మీ కోరికను చెప్పుకుంటే ఈశ్వరుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఇలా చేయడం వలన సంతానం కూడా కలుగుతుంది. వంశాభివృద్ధి అవుతుంది. ప్రతిరోజు విజయం ప్రాప్తిస్తుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి.